అక్కడేమీ లేదు. ఒక విషయం ఏంటంటే, పౌలు గారు సువార్త ప్రకటిస్తూ వెళుతున్నప్పుడు చాలా మంది రాళ్లతో కొట్టి రక్తం కారుతూ ఉంది ఆయన శరీరం అంతా. రక్తం కారుతున్నప్పుడు ఎవరైనా హాస్పిటల్కి వెళదాం, తన గాయాలకు ముందు వేసుకుని దృఢపరిచి, రక్తం కారుతూ గాయపడుతూ ప్రాణాల మీదకి వచ్చిన పౌలు గారు ఎందుకని సంఘాన్ని దృఢపరచాలి? సువార్త నిమిత్తమే కదా నాకు ఈ శ్రమ వచ్చిందని వెందరికి వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. తను ఎలాగైతే తన గుండెల్లో ఉన్న వేదన, బాధ, కష్టాన్ని కూడా దిగమింగుకుని తన బాధలో ఉండి కూడా సంఘాన్ని, శిష్యులను ఎలాగైతే దృఢపరిచారో నేను నేర్చుకున్నదే ఈ మాట ద్వారా దేవుడు నన్ను ధైర్యపరిచాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీ దుఃఖాన్ని నీ గుండెల్లో పెట్టుకోవాలి, నీ సంతోషాన్ని కలుగ పంచాలి. మా సేవకుడు ప్రభు యొక్క పిలుపు పొందుకోవడానికి వారం ముందే ఒక మాట చెప్పారు. ఏదో ఒక రోజు నీవైనా నేనైనా ప్రభు దగ్గరికి వెళ్ళాలి. నీవు వెళ్ళినా నేను సేవ ఆపను, నేను వెళ్ళినా నువ్వు సేవ ఆపొద్దు. మన తుది శ్వాస వరకు, చివరి ప్రాణం పోయే వరకు కూడా ఈ సేవలోనే ఉందాం, ఇక్కడే పాతి పెట్టబడదామని చెప్పారు. ఆ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. తర్వాత పౌలు గారి గురించి ధైర్యాన్ని ఇచ్చింది. మూడోదిగా నా సంఘం నాకు ఎంతో సహకరించింది. నిజంగా చెప్తున్నా, నాకు చాలా సహకరించారు. ఇక్కడ నా అన్నలు ఉన్నారు, నా తండ్రులు ఉన్నారు, నా అక్కలు, నా చెల్లెలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు, నన్ను అంతగా బలపరిచారు. తర్వాత నిజంగా అతిశయోక్తి అయితే కాదు, చాలా మంది అనుకుంటారు, కానీ దేవుడిచ్చిన ఒక తండ్రి అనాలో ఒక సహోదరు నాకు తెలియదు. నిజంగా జోసఫ్ గారు ఒక తండ్రి లాగా, ఒక అన్నలాగా అన్ని విషయంలో, మా సేవకుల విషయంలో, నా విషయంలో కూడా మాకెంతో సహకరించారు. ఒక విశ్వాసి ఏదైనా పనికి వెనకాలాడతారేమో, కానీ సేవకుడు అయ్యింది కూడా మాకెంతో సహకరించారు. తర్వాత మా ఆత్మీయ తండ్రి మమ్మల్ని ధైర్యపరుస్తూ, బలపరుస్తూ, కురింగినప్పుడు నన్ను ధైర్యపరిచి సేవలో నిలబడాలని కూడా నాకెంతో సహకరించారు. అందరిని బట్టి నేను పేరు చెప్పండి, సమయం లేదండి, అందరి బట్టి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి చేరి కూర్చున్న ప్రతి సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దైవజనులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు అన్నారు. మీ అందరూ నేను ఎన్నడూ మర్చిపోను. నా తుది శ్వాస ఉన్న వరకు కూడా తప్పకుండా